శ్రీమాత్రే నమః. ఈరోజు రెండవ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి మొదటి శ్లోకాన్ని చెప్పుకుందాం. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. రెండవ శ్లోకం. యం సన్యాసమితి ప్రాహుః యోగంతం విద్ధి పాండవ నహ్యసన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన. యం అంటే ఏదైతే, సన్యాసమితి అంటే సన్యాసం అని, ప్రాహు అంటారు యోగం, యోగం అంటే అదే యోగం, తం దానిచే తెలుసుకో, విద్ధి అంటే తెలుసుకో, పాండవులలో ఒకడైన ఓ అర్జున అనేసి. నా ఎందుకంటే నహ్య సన్యస్త సంకల్ప ఎందుకంటే కోరికలు ఫలాపేక్షలను విడిచినవాడు, సంకల్ప నహ్య సన్యస్త సంకల్ప అంటే కోరికలు ఫలాపేక్షలను విడిచినవాడు అని. యోగి భవతి అవుతాడు, భవతి అంటే అవుతాడు అని. కశ్చన ఎవరూ కాదు. ఓ అర్జున, ఏదైతే సన్యాసమని చెప్పబడుతుందో అదే యోగమని తెలుసుకో. ఎందుకంటే కోరికలను ఫలాపేక్షలను త్యజించని వ్యక్తి ఎప్పటికీ నిజమైన యోగి కాలేడు అని ఈ శ్లోకం యొక్క అర్థం. అంటే సన్యాసం అంటే కేవలం పనులను వదిలేయటం కాదు, పనుల ఫలంపై ఆసక్తిని, స్వార్థపూరిత కోరికలను విడిచిపెట్టడం అనేసి. అలాంటి అంతరంగ త్యాగమే నిజమైన యోగానికి పునాది అని ఈ శ్లోకం యొక్క అర్థం. యం సన్యాసమితి ప్రాహుః యోగంతం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన.